దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ అనుకున్నట్టు పోలింగ్ డబ్బాల్లో కాదు. సీఎం రేవంత్ బానే ఉన్నది. మరి దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉన్నది. నీ గుండెల్లో భక్తి ఎవరి మీద ఉన్నది? మోడీ మీదే లేదు. నీ గుండెలో భక్తి మొత్తం మోడీ మీదనే ఉన్నది. మోడీ గెలిస్తేనే నువ్వు మంచుకుంటావనే ఉన్నది. ఏం చేసిండు? ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నిన్న మీరేమన్నారండి? ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటొచ్చినా, నరుక్కుంటొచ్చినా, సంపుకుంటొచ్చినా ఈ మాటలు మాట్లాడుతున్నారా? మరి దాన్ని ఏమంటారండి? అది రెచ్చగొట్టుడు కాదా? అది కార్యకర్తలను రెచ్చగొట్టుడు కాదా? ఇక్కడేమో సుధపూసలాగా మాటలు మాట్లాడుకొస్తాను. ఇక పంజాబ్ సింగ్ లాగా ఈడ ఒకటి వచ్చిండ ఈడ. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ ఇవ్వలేదు కానీ ఇందిరామ్మ ఇచ్చిన భూములను నువ్వు మాత్రం లాక్కుంటాను. ఇందిరామ్మ ఇచ్చిన భూములను లాక్కో. రైతులు వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్ కు రైతులు రాజకీయ లగ్గం చేసిండ్రు. ఇక ఇవ్వా ఈ ముచ్చట్లుని? గివ్వా? వరేస్తే ఊరే అనేది నిజమే కదా, ఆఖరికి కొనలేని పరిస్థితికి వచ్చింది కదా. ఇప్పుడు నీ ప్రభుత్వం కొంటుందా వరి? కల్లాల మీద వడ్లు ఉంటే మొన్న వానలు పడితే తడిచి నాశనం అయినాయి అని చెప్పింది నిజమే. ఎక్కువ అయిపోయింది వరి వేయకండి కొన్నాళ్ళు అని చెప్పిండు. అదే జరిగిందా లేదా? తెలంగాణ ప్రజలు ఆలోచించండి. నీకు కూడా లగ్గం చేస్తారు. ఇక నీటి కష్టాలు వచ్చినాయి, రైతుల కష్టాలు వచ్చినాయి, కరెంటు కష్టాలు వచ్చినాయి. మీకు కూడా రాజకీయ లగ్గం చేస్తారు. తొందర పడకుర్రి. బుద్ధి చెప్పవలసిన టైం వచ్చింది. నేను హిందూగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం. ఒక్క గ్యారంటీ కూడా ఇంకా అమలు చేయనోడాట. షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తారట. ఒక్క గ్యారంటీ అమలు కాలే ఇంకా పూర్తి స్థాయిలో. ఏ షుగర్ ఫ్యాక్టరీల కాడికి పోయినావు. తమ్మిడిశెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, దానికి అంబేద్కర్ పేరు పెడతాం. ఏది? అంబేద్కర్ జయంతి నాడు కనీసం అక్కడ 121 అడుగుల విగ్రహం దగ్గరికి పోయి కనీసం నివాళి అర్పించి పుష్పగుచ్చం వేసి కనీసం ఒక దండేసి రాని పెద్ద మనిషి తమ్మిడిశెట్టి వద్ద ఒక ప్రాజెక్టు కడతారట, దానికి అంబేద్కర్ అనే పేరు పెడతారట. ఆదిలాబాదు నిజామాబాదు చేవెళ్ల ఎన్నికల సభలో సీఎం ముఖ్యమంత్రి గారు ముందు ఇక మీరు పెట్టిన ప్రజాభవన్కి అందుబాటులో ఉండండి. తర్వాత అంబేద్కర్ గారి జయంతి రోజు మీరు ఎందుకు అంబేద్కర్ గారి జయంతికి నివాళులు అర్పించలేదో దానికి కూడా మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు ఇన్ని రోజులు కేసీఆర్ ప్రగతి భవన్లోకి ఎవరిని రానియలేదని మభ్యపెట్టినావు. ఇప్పుడు నువ్వు ఆ భవన్లోనే లేవు. కేసీఆర్ నాడు అక్కడికి రాలేదని చెప్పినావు, నువ్వు కూడా ఆడికిపోలేదు. అంటే నువ్వేమి కేసీఆర్కి భిన్నంగా ఏం చేస్తలేవు. ఇంకా కేసీఆర్ అన్న ప్రజలకు నీళ్ళు ఇచ్చిండు, ప్రజలకు రైతులకు ఏదైతే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు ఆగిపోకుండా ఇచ్చిండు, ఇవి నువ్వు మొత్తం అన్ని కట్ చేసుకుంటా వస్తాను. కాబట్టి దయచేసి మీరు ముఖ్యమంత్రిగా ఏ మాత్రం కొత్తగా చేస్తలేరు. ఇది ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మీకు కూడా రాజకీయంగా తెలంగాణ ప్రజలు లగ్గం చేసే పని తెచ్చుకోకూడదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.